క్రీస్తునందు ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని. ఆయన మేఘము ధరించుకొని ఉండెను. ఆయన శిరస్సు మీద ఇంద్రధనస్సు ఉండెను. ఆయన ముఖము సూర్యబింబం వలెను, ఆయన పాదములు అగ్నిస్తంభముల వలెను ఉండెను. ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకం ఉండెను. ఆయన తన కుడిపాదం సముద్రం మీదను ఎడమ పాదము భూమి మీదను మోపి సింహము గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఆర్భటించెను. ఆయన ఆర్భటించినప్పుడు 7 ఉరుములు వాటి శబ్దములు పలికెను. ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను వ్రాయబోచుండగా 7 ఉరుములు పలికిన సంగతులకు ముద్ర వేయము, వాటిని వ్రాయవద్దని పరలోకం నుండి ఒక స్వరము పలుకుట వింటిని. ఇక్కడ ఈ 10వ అధ్యాయంలో కూడా జరిగిన కొన్ని సన్నివేశాలని నేను మీ మధ్యకు తీసుకొస్తాను. అయితే అంతకంటే ముందుగా కొన్ని విషయాలు ఈ దేవదూతల గురించి నేను మీతో చెప్పాలని నేను ప్రేరేపించబడుతున్నాను. ఎందుకంటే దేవుని యొక్క పరిచర్యలో క్రీస్తు పుట్టుక నుంచి ప్రారంభిస్తే ఆయన పరిచర్యలను గెచ్చమనే తోటలో ప్రార్థించినప్పుడు, లేదా ఆయన పునరుత్థానుడైనప్పుడు, తిరిగి ఆయన రెండవ రాకడ రాబోతున్నప్పుడు, ఆయన తీర్పు తీరుస్తున్నప్పుడు, ఆయన పరిచారకులుగా, ఆయన ఆరాధికులుగా, ఆయన మెసెంజర్స్గా ఆయన ద్వారా కలగజేయబడిన ఈ కోట్లకు అధికమైనటువంటి దూతలు. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం ఈ దూతల గొప్పతనం కొంచెం నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే బలిష్ఠుడైన ఒక దూత, వాస్తవంగా దేవుని దూత అని రాస్తేనే ఆ దూత అన్ని కార్యాలు చేయగలడు దేవుని ద్వారా పంపబడినప్పుడు. అయితే బలిష్ఠుడైనటువంటి దూత అని రాశారు. పైగా అతడు తన పాదాన్ని సముద్రం మీద మోపాడు, మరొక పాదాన్ని భూమి మీద మోపినట్టుగా మనం చూస్తున్నాం. మీరు గమనించండి, మొదటి దినవృత్తాంతములు 21వ అధ్యాయము 16వ వచనంలో దావీదు రాస్తున్నాడు. దావీదు కనులెత్తి చూడగా భూమి ఆకాశముల మధ్యను నిలుచుచు వరదీసిన కత్తి చేత పట్టుకున్న కొని దానిని యెరూషలేము మీద చాపిన యెహోవా దూత కనబడెను. అప్పుడు దావీదును పెద్దలను గోనె పట్టలు కట్టుకున్న వారే సాష్టాంగపడగా, దేవుని దూత ఇక్కడ దావీదుకు ఎలా కనబడుతున్నాడు అంటే ఆకాశముకు భూమికి మధ్యలో నిలబడున్నాడు. ఎంత ఉన్నతంగా ఈ దూత కనపడుతున్నాడు, ఎంతో బలిష్ఠుడిగా కనపడుతున్నాడు. కనుచూపు మేరలో ఇప్పుడు ఆకాశాన్ని మనం చూస్తున్నప్పుడు దానికి హద్దు ఉండదు, మన వ్యూ ఎంతవరకు ఉంటుందో అంతవరకు కనపడుతుంది. అలాగా భూమి మీద పాదాలు నిలిపాడు, ఆకాశము వరకు అలా నిలబడ్డాడు. పైగా దూసిన ఖడ్గాన్ని చేత పట్టుకున్నాడు. ఈ దేవుని దూతలు చాలా బలమైన వారు. ప్రపంచంలో ఎక్కడికైనా వారు వెళ్ళగలుగుతారు. అవసరాన్ని బట్టి వాళ్ళ రూపమును, వాళ్ళ యొక్క ఆ పోలికను మార్చుకోగలుగుతారు. దేవునికి అసాధ్యమైంది ఏది లేనట్టు దేవుని ద్వారా పంపబడినటువంటి దూతలకు అసాధ్యమైంది ఏది ఉండదు. మీరు గమనించండి, రాజులు 2వ గ్రంథంలో 19వ అధ్యాయంలో 35వ వచనాన్ని చూస్తే, ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అషూరు వారు దండుపేటలో చొచ్చి 185,000 మందిని హతము చేసెను. ఉదాహరణకు ఇంకా ఎక్కువ మందిని కూడా చంపగలడు, కానీ ఉదాహరణకు 185,000 మందిని ఒక్క దూత హతం చేశాడు. మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభు గెత్సేమనీ తోటలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరైతే ఈ శత్రువులందరూ వచ్చి ఆయనను బంధించే ప్రయత్నంలో పేతురు కత్తి దూసి ఒక సైనికుని యొక్క చెవిని తెగ నరకడం మనం చూస్తాం. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో అప్పుడు ప్రభువు పేతురుని గద్దిస్తూ 53వ వచనం చూడండి. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు వేడుకొని ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతల్ని ఇప్పుడే నాకు పంపడనియో నీవు అనుకొనుచున్నావా? ఫుట్నోట్లో వ్యూహం ఒకటికి 6,000 అని రాశారు. 12 సేనా వ్యూహములను అన్నాడు. ఒక వ్యూహానికి 6,000 అంటే 12 × 6 72. మీరు ఆలోచన చేయండి, 72,000 మంది దూతల్ని ఆయన పంపగలడు. 72,000 × 185,000 వేస్తే మీ క్యాలిక్యులేటర్లో స్థలం సరిపోదు. అంటే ఈ ప్రపంచ జనాభాను సింపుల్గా ఒకేసారి చంపేయగలుగుతారు. అలాగే యెహోషువ నాయకత్వంలో యెరికో ఎదుట యెహోషువ 5:13 దూసిన ఖడ్గం చేత పట్టుకున్న దూతను మనం చూస్తాం. నిర్గమకాండములో 12:29 ప్రకారం ప్రతి తొలిచూలును మనుషుల్లో, పశువుల్లో, ఐగుప్తులో చంపినటువంటి దూతను మనం చూస్తాం.
దేవుని చిత్తమునకు వ్యతిరేకముగా బహుమానం ఆశించి వెళ్తున్నటువంటి బిలాముకు ఎదురుగా సంఖ్యాకాండం 22:23లో ఖడ్గదారి అయి నిలబడినటువంటి దూతను మనం చూస్తాం. అయినా ఎందుకు దూతల గురించి నేను చెబుతున్నానని మీరు ఆలోచన చేస్తున్నారా? ఒక్కసారి నిర్గమకాండము 23వ అధ్యాయంలోకి మనం వద్దాం. నిర్గమకాండం 23వ అధ్యాయము 20 నుంచి మనం చదువుదాం. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నేను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలెను. ఆయన కోపము రేపవద్దు. మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. నా నామము ఆయనకున్నది. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధినయుందును. ఇక్కడ ఎదురుగా ఉన్నటువంటి శత్రువులైనటువంటి వారిని పారద్రోలి మార్గము సుగమం చేసి దేవుని యొక్క దూత ముందుగా నడుస్తున్నాడు. మన పితరులకైనా మనకైనా కంటికి కనపడని మరుగై ఉన్న అదృశ్యముగా మన మధ్యలో ఉన్న దేవుని యొక్క దూతలు, నిజంగా ఆ దూతకు కూడా మనం భయపడాలి. ఆ దూతకు మనము దుఃఖం పుట్టించకూడదు. ప్రజల పక్షాన రాజుల పక్షాన దేవుని ద్వారా పంపబడి శత్రువులను హతం చేసినటువంటి దేవుని దూతల్ని మనం చూస్తున్నాం. అదే సమయంలో ఆ దూతలు మనకు కూడా హాని చేయగలుగుతారు. మన కంటికి ఎవరు కనిపించినటువంటి స్థలాల్లో రహస్యముగా పాపం చేయదలిచినప్పుడు మనకు జ్ఞాపకం రావాలి దేవుడు మరియు దేవుని యొక్క దూతలు. హెబ్రీ 1:13లో చూడండి. అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయి వరకు నా కుడిపార్శ్వమున కూర్చుండమని దూతలలో ఎవని గురిచైనా ఎప్పుడైనా చెప్పినా వీరందరూ రక్షణ అను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు గారా. ఒకవైపున దేవుని దూతలు మన రక్షణను కొనసాగించేందుకు మనకు సహాయకర్తలుగా ఉన్నారు. నిజంగా వారి సహాయం అద్భుతం. వారి ద్వారా మనం సహాయం పొందాలి, కానీ వారికి దుఃఖం పుట్టించి వ్యతిరేకులుగా మనం మారకూడదు. ఇది కూడా చాలా జాగ్రత్తగా మనం పరిగణలోకి తీసుకోవాలి కనుక నేను మీతో మాట్లాడుతున్నాను. ఇక తక్కిన అంశంలోకి మనం వద్దాం. అయితే ఇక్కడ ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో కనబడుతున్నటువంటి ఈ బలిష్టమైన పెద్ద దూత చేతిలో ఓ చిన్న పుస్తకం ఉంది. 9వ వచనం చూడండి. నేను ఆ దూత యొద్దకు వెళ్ళి ఈ చిన్న పుస్తకం నాకు ఇమ్మని అడగగా ఆయన దాన్ని తీసుకొని తినివేయము, అది నీ కడుపుకు చేదగును కానీ నీ నోటికి తేనెవలె మధురముగా ఉండని నాతో చెప్పాను. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనం కూడా మీరు చూడండి. నరపుత్రుడా, వారు తిరుగుబాటు చేసినట్లు నీవు చేయక నేను నీతో చెప్పు మాటను విని నోరు తెరిచి నేను ఇచ్చు దానిని భుజించుము అనేను. బాగా వినండి. 3వ అధ్యాయంలో మరియు ఆయన నాతో ఇలాగ సెలవిచ్చాను, నరపుత్రుడా, నీ కనబడిన దాన్ని భక్షించుము, ఈ గ్రంథమును భక్షించి ఇజ్రాయేలు యొద్దకు పోయి వారికి ప్రకటన చేయము. నేను నోరు తెరవగా ఆ గ్రంథము నాకు తినిపించి, నరపుత్రుడా, నేను ఇచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకుని దానితో నీ కడుపు నింపుకొనమని నాతో సెలవీయగా నేను దాన్ని భక్షించి తిని అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను. ఇక్కడ మనం గమనిస్తున్నాం ప్రకటనలోను, యెహెజ్కేలు దర్శనంలోను, అలాగే ఇర్మియా కూడా 15వ అధ్యాయంలో 16వ వచనంలో ఇదే మాట రాస్తున్నాడు. ఇదే యెహోవా వాక్కు. ఇలా ప్రవక్తలకు ఒక పుస్తకాన్ని ఇచ్చి దాన్ని తినివేయమని ఎందుకు చెబుతున్నాడు? ఇర్మియా అయితే నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని అంటున్నాడు. ప్రవక్తలకే కాదు, ఈరోజు మనతో కూడా ఈ అంశం ద్వారా మాట్లాడుతున్నాడు. ఈ చిన్న పుస్తకాన్ని తినివేయాలి. లేఖనములకు సాదృశ్యముగా, దేవుని వాక్యముకు సాదృశ్యముగా ఉన్నటువంటి ఈ పుస్తకాన్ని మనం భుజించాలి. దీని చేత మనము కడుపు నింపుకోవాలి. యెహెజ్కేలుతో మాట్లాడుతున్నప్పుడు ఈ పుస్తకాన్ని తిని కడుపు నింపుకోమన్నాడు. ఆ తర్వాత వెళ్ళి ప్రజలకు ప్రకటన చేయమన్నాడు. ఇదంతా అద్భుతకరమైన విషయం. చాలామంది వాక్యము ఎక్కువగా చదవకుండా, ధ్యానించకుండా, హృదయం నిండా కడుపు నిండా వాక్యమును ఉంచుకొనకుండా ప్రకటన చేసేందుకు ప్రయాసపడుతుంటారు, లేదా పరిగెత్తుతుంటారు. దాని ద్వారా పెద్దగా ప్రతిఫలము ఉండదు. అయితే ఎందుకని ఇక్కడ మధురమని రాయబడింది, అలాగే చేదు అని రాయబడింది? వాక్యం ఎందుకు మధురంగా ఉంది? కొంత సమయం తర్వాత ఎందుకు అది చేదుగా మార్చబడింది? కీర్తనకారుడైన దావీదు 119వ కీర్తన 103వ వచనంలోను 19వ అధ్యాయం 10వ వచనంలోను ఇదిగో నీ వాక్యము జుంటి తేనె కంటేను జుంటి తేనె కంటేను అది మధురంగా ఉంది అంటున్నాడు. నా నోటికి అది మధురము, నా జీవకు అది మధురము అంటున్నాడు. నా వ్యక్తిగత జీవితంలో జరిగిన ఒక అనుభవం నేను చెబుతాను. చాలా సంవత్సరాల క్రితం హైదరాబాద్ పట్టణంలో నేను ఒక ప్రత్యేకమైన గదిలో ఉపవాసం ఉండి పరిచర్య కొరకు, నా వ్యక్తిగత జీవితం కొరకు ప్రభు సన్నిధిలో కన్నీరు విడుస్తూ ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు నాకు చూపించిన లేఖనం ఇదే. ప్రకటన గ్రంథం
10వ అధ్యాయం 11వ వాక్యం. అప్పుడు వారు, నీవు ప్రజలను గురిచియు జనములను గురిచియు ఆయా భాషలు మాట్లాడే వారి గురిచియు అనేక మంది రాజులను గురించి మరలా ప్రవచింపనగత్యమని నాతో చెప్పిరి. నువ్వు తిరిగి ప్రజల గురించి, రాజుల గురించి, రాజ్యం గురించి ప్రవచించాలా. అయితే ప్రవచనము వ్యక్తి యొక్క ఇచ్చను బట్టి పుట్టదని మనకు చాలా స్పష్టంగా లేఖనంలో మాట్లాడుతుంది. అయితే దేన్ని బట్టి పుట్టాలి? వాక్యాన్ని మన హృదయంలో, మన కడుపులో నింపుకున్నప్పుడు ఆ వాక్యమును బట్టి ప్రవచనం పుట్టాలి. అయితే ఈ వాక్యము, ఈ పుస్తకం తింటున్నప్పుడు నోటికి మధురంగా, కడుపుకి ఎందుకు చేదుగా ఉందో కూడా మనకు అర్థమవ్వాలి. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనంలో, బయలుదేరి చెరలోనున్న నీ జనుల యొద్దకు పోయి ఈ మాటలు ప్రకటింపము, వారు వినినను వినకపోయినను ప్రభువైన అయిన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడని చెప్పమని ఆయన నాతో సెలవిచ్చాను. వింటున్న వారికి ఇది తీయగా అనిపిస్తుంది, చదువుతున్న వారికి తీయగా అనిపిస్తుంది. కానీ ఆచరణ చేసే సమయంలో దే ఫీల్ బిటర్. అది చాలా చేదనిపిస్తుంది వారికి. ఎందుకంటే ఇరుకు మార్గంలో ప్రవేశింపగోరుచున్నారు అనేకులు, కానీ ప్రవేశించలేకపోతున్నారని ప్రభు చెబుతున్నాడు కదా. నిత్య జీవం పొందాలని అనేక మందికి ఆశ ఉంది, కానీ లోకాన్ని వాళ్ళు విడిచిపెట్టలేకపోతున్నారు కదా. వినేందుకు వినసొంపుగా, మాధుర్యంగా ఉన్న దిద్దుబాటు అసహ్యం అనిపించేటువంటి మనస్తత్వం ఉన్న ప్రజలకు వాక్యం నిజంగా చేది అనిపిస్తుంది. ఈ ప్రకటన గ్రంథాన్ని ధ్యానిస్తున్నప్పుడు కొత్త కొత్త సంగతులు, విషయాలు బయలుపరచబడుతున్నప్పుడు ఈ మాధుర్యం అనిపిస్తుంది, కానీ జరగబోయే తీర్పు ఎంత చేదో కదా. ఇక దివారాత్రములు ఆయన వాక్యమును ధ్యానించి ధన్యులమవునట్లుగా ఆయన కృప కొరకు ప్రార్థించేద్దాం. పరిశుద్ధురానికి స్తోత్రాలు యేసుక్రీస్తు ప్రభువా. మరి యెహెజ్కేలైన, ఇర్మీయా అయినా, పద్మాసు దీపమందు పరవాసి అయినటువంటి యోహానైనా వాక్యమును బోధించారు. ఆ తర్వాత వారు ప్రకటిస్తున్నారు. ఈ అంచె దినాల్లో మేము ఎక్కువగా నీ వాక్యమును ధ్యానిస్తూ, చదువుతూ, అది ఆహారంగా తీసుకుంటూ, ఆ వాక్యం ద్వారా బలపరచబడుతూ ప్రజల మీద, రాజ్యాల మీద మేము ప్రకటించడానికి, ప్రవచించడానికి కృప మీరు మాకు మెండుగా దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్న పరలోకపు తండ్రి. ఆమేన్.